మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇది ఒక గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా విలన్దే పైచేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పైచేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పైచేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అనేక అవకతవకలు జరిగినాయి. దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయినవాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్లో ఏం రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నీ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తారు. మన చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ చెల్లవు చంద్రబాబు నాయుడు గారు. మీరు, మీ కొడుకు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రతి దాన్ని నిలదీస్తాం.
ప్రతిపక్షంగా పోరాడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం, నువ్వు రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయం ఎప్పటికప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒకటికి ఒకటి అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు. అసలు మీరు వ్యవస్థలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పమంటే అది పక్కన పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టామంటారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారా? అంటే మీకు ఏదన్నా అవసరం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి ఆయనతో ఏదో ఒకటి మాట్లాడిస్తే సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. అసలు ఈ సాయి కృష్ణ కేసు విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తే అందులో భాగస్వాములైనటువంటి అందరూ అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ రెస్పాన్సిబిలిటీ. మేము దాన్ని ప్రశ్నిస్తే ఆ సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. ఏదో మేము ఒక సమావేశం పెట్టుకుంటే దాంట్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మేము చేసినటువంటి తీర్మానాలు ఏంటి, ఆ సమావేశం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టుకున్నట్టుగా దాన్ని ఆ రకంగా మీ మీడియా ఛానల్స్లోని, మీకు కావాల్సినటువంటి మీడియా ఛానల్స్లోని, మీ పత్రికల్లో రాసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్స్ అదృష్టం. అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే, మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడ్డం ఏంటి? ఏదో కొంతమంది నాయకులను తీసుకుని వచ్చి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ అన్నీ నేనే మాట్లాడాలా, మీ నాయకులు ఎవరు మాట్లాడరా అంటే ఎవరికారు రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. సో ఈ సబ్జెక్ట్ని డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, ఏదో రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరచాలనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప అనేక ఇష్యూస్ దీంట్లో రిమాండ్ రిపోర్ట్ గురించి కానీ కొన్ని ప్రశ్నలు కూడా నిన్న సిట్ రిపోర్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్లో వచ్చినటువంటి డిస్కషన్స్, అసలు కెమెరాలు ఏమైపోయినాయి, 2 సంవత్సరాలు అయింది, 70,000 కెమెరాలు పెట్టాం రాష్ట్రంలో, పోలీస్ డిపార్ట్మెంట్ 70,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. తీరా సీసీటీవీ ఫుటేజ్ తీయమంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. మరి దేనికి పెట్టారు కెమెరాలు? కమిషన్ల కోసం పెట్టారా? హోంమంత్రి గారు కమిషన్ల కోసం పెట్టారా, లేకపోతే దేనికోసం పెట్టారు? 70,000 కెమెరాలు, రికార్డ్ అవునటువంటి కెమెరాలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎవిడెన్స్ల కోసం కావాల్సినటువంటి ఆ రికార్డ్ అయ్యాల్సినటువంటి ఫీడు లేనప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి 70,000 కెమెరాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇవి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతూ, ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి, ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, నిరుద్యోగ వృత్తి లేదు, కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకి పెన్షన్ లేదు, నెలకి 1,500 రూపాయలు ఇస్తానన్నటువంటి మహిళా స్కీమ్ లేదు, సంవత్సరానికి 3 సిలిండర్ల స్కీమ్ లేదు, రైతులకి యూరియా లేదు, చదువుకున్నటువంటి పిల్లలకి బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, బట్టలు లేవు. తీరా ఏం చేశారంటే విశాఖపట్నం బీచ్లో బార్లు పెడుతున్నాం,
ఏం మిగిలింది ఈ రాష్ట్రంలో అంటే బారు బీరు. మేము ఆ రోజు నాడు నేడు తీసుకొని వస్తే వీళ్ళు బారు బీరు తీసుకొని వచ్చారు. ఆ బీచ్లో బారులు పెట్ట మీద ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల తాలూకు బ్యాగుల మీద, వాళ్ళ పుస్తకాల మీద, వాళ్ళ బూట్ల మీద, వాళ్ళ బట్టల మీద పెట్టాలన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. 3వ సంవత్సరం వచ్చింది, తల్లికి వందనం, అమ్మఒడి ఏదనంటే తండ్రికి ఇంధనం ఇస్తున్నాం కదా తక్కువ రేటుకి, తల్లికి వందనం ఎందుకని అడుగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నందుకు, వ్యవస్థలు ఈ రకంగా కుప్పకూలిపోయినందుకు రాష్ట్ర ప్రజలు మేము జనమంతా జగన్ వెంట ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వెంట ఏముందనంటే ఈవీఎంలు ఉన్నాయని అంటున్నారు. సో దయచేసి ఇప్పటికన్నా వ్యవస్థల్ని కాపాడేటువంటి కార్యక్రమం, ఇంకో 2.5 సంవత్సరాల సమయం ఉంది. వ్యవస్థల మీద, వ్యవస్థల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాన్ని నిలబెట్టేటువంటి దిశగా పనిచేయాలని, ఈ జరిగినటువంటి దీంట్లో ప్రతి ఒక్కరూ బాధ్యత పడాలని సిపి కానీ, డీజీపీ కానీ, హోంమంత్రి కానీ అందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఇందులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సిబిఐ ఎంక్వైరీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, దయచేసి ముఖ్యమంత్రి గారు కేసుని కులాల్ని ఆపాదించి నీరుగార్చేటువంటి కార్యక్రమం, తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నాం.